వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు యాంకర్ అనసూయ భరద్వాజ్. అయితే టెలివిజన్ రంగంలో యాంకర్గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు అదే షో సినిమాల వైపు తలుపులు కూడా తెరిచింది. అయితే సినిమాల అవకాశాలు రావడంతో వరుసగా ఆ ప్రాజెక్టులే చేస్తూ ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ బిజీగా ఉంది. కొన్నిట్లో ఆవిడ కీలక పాత్రలు చేశారు, మరికొన్నిట్లో గ్లామర్ పాత్రలు చేస్తూ తన పరిధిని కూడా విస్తరించింది. అయితే ఆమె సినిమాల ద్వారా, షోస్ ద్వారా ఎంత ఫేమస్ అయిందో అంతకంటే ఎక్కువగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీల ద్వారా కూడా ఫేమస్ అవుతుంది అన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక వివాదంలో అనసూయ పేరు లేకుండా ఉండదు. అనసూయ పేరు రావటం ఇటీవల కాలంలో కొత్త ఏం కాకుండా కూడా పోయింది. అయితే నటుడు శివాజీ రీసెంట్గా చేసిన కొన్ని వ్యాఖ్యలతో మరొకసారి అనసూయ వివాదాల కేంద్ర బిందువుగా మారింది. హీరోయిన్లు ఎలా వేసుకోవాలి అనే అంశంపై శివాజీ చేసిన కామెంట్లు మనకు తెలిసిందే. దానిపైన ఆమె తీవ్రంగా రియాక్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి అని పేర్కొంటూ శివాజీకి ఘాటైన కౌంటర్ ఇచ్చింది అనసూయ. మరి ఈ మాటలన్నీ బయటికి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చెలరేగిపోయారు. ఒక వర్గం అంతా అనసూయకు మద్దతుగా, సపోర్ట్గా నిలిచింది. కానీ మరొక వర్గం మాత్రం ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా పాత షోలలో అనసూయ మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్ను గుర్తు చేస్తూ. మరి అప్పట్లో అలాంటి మాటలు మాట్లాడిన ఆమె ఇప్పుడు నీతులు చెప్పడం సరైందేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే శివాజీ మూతులు మాట్లాడాడంటూ అతనిపై ఫైర్ అవుతుంటే అదే సమయంలో అనసూయ గత వ్యాఖ్యలు కూడా తెరపైకొచ్చి ట్రోలింగ్ మొదలైంది. అయితే ఈ క్రమంలో అనసూయ ఒక షోలో హైపరాదితో కలిసి నటి రాశిని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతూ వస్తున్నాయి. అప్పట్లో అది పెద్దగా చర్చకు రాలేదు, కానీ ఆ స్కిట్ ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి రాశి కూడా ఈ విషయంపైనే స్పందిస్తూ అనసూయపై మాత్రమే కాదు, ఆ షోకి జడ్జిగా వ్యవహరించిన రోజాపై కూడా ఫైర్ అయ్యారు. తనను తక్కువ చేసి మాట్లాడిన విధానం బాధించిందని, అలాంటి డబుల్ మీనింగ్ జోకులు మహిళల పట్ల గౌరవాన్ని తగ్గిస్తాయని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత 4 రోజులుగా సోషల్ మీడియాలో ఈ అంశమే హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ వివాదం మరింత ముదిరిపోతున్న నేపథ్యంలో చివరకు అనసూయ స్పందించాల్సి వచ్చింది. ఇక రాశికి క్షమాపణలు కూడా చెప్పింది అనసూయ. ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అందులో తన తప్పును ఒప్పుకుంటూ భావోద్వేగంగా కూడా మాట్లాడారు. తనకి తెలుగు సరిగ్గా రాలేదట అప్పట్లో. దాని కారణంగానే ఆ సిట్లో రాశి పేరు ఉపయోగించి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని పేర్కొన్నారు. ఆ రోజులు ఆ మాటలపై రైటర్ లేదా డైరెక్టర్ను ప్రశ్నించి ఉంటే బాగుండేది. కానీ అప్పుడెప్పుడూ అయిపోయిన విషయాన్ని తాను ఇప్పుడు అడిగే స్థాయిలో లేనని కూడా స్పష్టం చేసింది. ఆ షో డైరెక్టర్లు, రచయితలు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా తాను మాత్రం వ్యక్తిగతంగా రాశికి సారీ చెబుతున్నా అని, దయచేసి తన అపాలజీని అంగీకరించాలని కూడా కోరారు. అంతేకాకుండా ద్వంద్వార్థపు మాటలు తనకు నచ్చవని కూడా తాను ఎన్నోసార్లు బహిరంగానే ఖండించానని కూడా అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు. చివరికి ఆ కారణంగా నేను ఆ షో నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసాను కూడా చెప్పారు. మహిళల భద్రత, గౌరవం గురించి గట్టిగా మాట్లాడుతున్న తనపైన కావాలని కొంతమంది ఆ పాత వీడియోలు తీసి అప్పట్లో చేసిన కామెంట్లను తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. తన ఉద్దేశాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేయటం నాకు బాధ కలిగిస్తోందని కూడా అన్నారు. మరి ఈ క్షమాపణలతో అయినా ఈ వివాదం ఎక్కడితో చల్లారిపోతుందా, లేక ఇంకా అనసూయ చుట్టూ కాంట్రవర్సీల పరంపర ఇంకా కొనసాగుతుందా అన్నది మాత్రం చూడాల్సిందే. మరి మీరేమంటారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.